విద్యుత్ ఛార్జీల పెంపుపై అయితే భారీ ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అయితే ఇక్కడ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ మహిళా నాయకురాలు కృష్ణవేణి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ర్యాలీ చేస్తున్నారు అంటే దానికి మీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కాదు మేడం, ఏదైతే ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన హామీలు ఉన్నాయో సూపర్ 6 అనేది ఒకటి తీసుకొచ్చారు. 6 నెలల ముందు నుంచి, ఎలక్షన్ 6 నెలల ముందు నుంచి సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తాం, ఏ రేట్లు కూడా పెంచమని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రజలకు హామీ ఇచ్చి ఈ రోజు అధికారం చేపట్టింది. గెలిచి కనీసం 6 నెలలు అవ్వలేదు, ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి మళ్లీ తిరిగి ప్రజల మీద భారం మోపితే వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఊరుకోరు. అంటే ఇప్పుడు మీరు సూపర్ 6 లో కొన్ని అయితే అమలవుతుంది అనగానే ప్రభుత్వం రాగానే అన్ని అయితే నెరవేర్చలేదు. మీరు ఇప్పుడు చూడండి మేడం, ఏ పథకం అమలైందో మీరు ఒకసారి చూడండి. అతను చెప్పింది కరెక్ట్, ఒక మందు తప్ప ఏ పథకం కూడా అమలు అవ్వలేదు. ఈ రోజు చాలా మంది మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మందుల రేట్లు తగ్గించి ఇంకా ఎక్కువ మందులు షాపులు పెట్టడం వల్ల అది కూడాను. కాకపోతే ఈ రోజు సందర్భం ఏంటంటే మేము కేవలం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా వచ్చిన ప్రజలకు నష్టాన్ని గురించి ప్రజలకు తెలియపరచడానికి, అదే విధంగా ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం అనేది మన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు గారు, అలాగే మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడకొండ అప్పలనాయుడు గారు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు ప్రజల తరఫున ఖచ్చితంగా చేస్తాం. అదే విధంగా డిసెంబర్ 3వ తేదీన, జనవరి 3వ తేదీన పిల్లలకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, అలాగే జగనన్న విద్యా దీవెన ఆ రోజు ఉన్న పథకాన్ని ఈ రోజు ప్రభుత్వం అమలు చేయలేదు. ఎవరితో అయినా ఆడుకోవచ్చు, కానీ ప్రజలతోటి ప్రభుత్వాలు ఆడుకోవడం చాలా వరకు అన్యాయం చెప్తున్నారు. మీరు ఇచ్చిన పథకాలు అంటే అబద్ధాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. 4 ఎలక్షన్స్ లో ఓడిపోయాం, కానీ ప్రజలైతే వాడుకోవట్లేదు. అది ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చూస్తున్న సీట్లు, ఇచ్చిన మాటలు అన్ని కూడా 6 మంత్స్ అవ్వకముందే బయటపడ్డాయి. ఇంకా దీనికన్నా ఉదాహరణ ఏం చూపించాలి ప్రజలకి? ప్రజలు కూడా పాపం ఓట్లు వేసామో ఓట్లు వేయలేదో తెలియదు పక్కన పెడితే, ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన నవరత్నాల్లో భాగంగా స్త్రీలకి, అలాగే వివిధ వృత్తుల వారికి పడిన ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లేక ఈ రోజు ప్రజలు అల్లాడుతున్నారు. ఏ షాప్కి వెళ్ళినా కూడా షాపుల్లో బిజినెస్ లేదు. అదంతా కూడా మనం పబ్లిక్ గా చూస్తున్నాం. ఇది పబ్లిక్ నేను మాట్లాడేది కాదు, ఇది పబ్లిక్ లోకి వెళ్ళి అడిగితే మాకు చెప్పలేరేమో, కానీ ప్రజలు ఖచ్చితంగా ప్రజల మనసులో బాధ అదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ రోజు మేము ఎలా ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసి. కానీ ఇప్పుడే ఎలక్షన్ అయింది, 6 నెలలు అయింది, ప్రజలు బయటకు వస్తారు ఖచ్చితంగా. వాళ్ళకేంటంటే అండదండగా ఉండడానికే కదా రాజకీయ పార్టీలు ఉన్నది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఉంటారు ప్రజలకు అండదండగా ఉండడంలో. చూసారు కదండి, అంటే ప్రభుత్వం అంటే ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు లేక అయితే సూపర్ 6 అమలు చేయాలి, అందులో ఇచ్చిన భాగంగానే ఈ విద్యుత్ బకాయిలు కూడా పెంచమని మాట ఇచ్చారు కాబట్టి అది అమలు చేయాలి ఖచ్చితంగా తక్షణమే అని అయితే కృష్ణవేణి గారు చెప్తున్నారు.